హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండి అండ్ బెల్లంతో, వీట్ అండ్ జాగరీతో, షుగర్ లేకుండా, మైదా లేకుండా మంచి హెల్దీ కేక్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెజర్మెంట్స్ అన్నీ మళ్ళీ మెన్షన్ చేస్తాను. నో వరీస్. ఇక్కడైతే నేను 270 గ్రామ్స్ గోధుమ పిండి అండి. ఇది జనరల్గా మనకు దొరికే ప్యాకెట్ గోధుమ పిండి, లైక్ ఆశీర్వాద్ ఆ టైప్ అనుకోండి. ఇదైతే ప్యాకెట్ గోధుమ పిండి. నేను వాడింది వచ్చేసి ఇక్కడ ఈ బ్రాండ్ అనమాట. బ్రాండ్తో సంబంధం ఏం లేదు. మీరు ఇంట్లో చెక్కి ఆట అయినా వాడుకోవచ్చు. అంటే డైరెక్ట్ గోధుమలు పట్టిస్తుంటాం కదండి, కాకపోతే మంచిగా జల్లిచ్చి తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ 270 గ్రామ్స్ గోధుమ పిండి నుంచి అయితే 1.5 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని పక్కకు పెట్టేసి దాని ప్లేస్లో 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇది కొంచెం గోధుమ పిండి అనేది డెన్స్గా ఉంటుంది కదండి. కొంచెం కేక్ మంచిగా కలర్ఫుల్ అనే దానికన్నా కూడా స్పాంజీగా రావడం కోసం అయితే ఇది కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. అది వచ్చేసి 1.5 టీ స్పూన్ అండి. 1.5 టీ స్పూను బేకింగ్ పౌడర్ అనమాట. నెక్స్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని స్టెప్ బై స్టెప్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఏముందండి, ఈ మధ్య ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, అక్క మీరు చేసే మైదా కేక్స్లో జస్ట్ మైదా తీసేసి వీట్ ఫ్లవర్ యాడ్ చేసేస్తే సరిపోతుందా, గోధుమ పిండితో ఇలా కేక్స్ చేసుకోవచ్చా అంటే, లేదండి, జస్ట్ రీప్లేస్ చేయడం వల్ల మీకు రిజల్ట్ అయితే అంత బాగా రాకపోవచ్చు. ఇక్కడ నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మాత్రం మీకు డెఫినెట్గా మంచిగా వస్తుందన్నమాట. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి, 1/2 టీ స్పూను. ఇక్కడైతే వెట్ ఇంగ్రీడియంట్స్ కోసము నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకుంటున్నాను. ఇది మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. మీరు ఇదంతా ఇలా బ్రౌన్ కలర్ది బెల్లం పౌడర్ లేదు అనుకుంటే జనరల్గా దొరికే బెల్లాన్ని కూడా వాడచ్చు. బట్ ఫైన్గా గ్రేడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి అది ముద్దలుగా ఉంటే బేక్ అయినప్పుడు క్యారమలైజ్ అయ్యి అక్కడక్కడ ఉండలుగా ఉంటే బాగోదు. సో ఈక్వల్గా మనం సన్నగా తురిమేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెరుగుతో చేస్తున్నానండి. ఇది 300 గ్రామ్స్ ఆఫ్ పెరుగు అయితే తీసుకోవాలి. పెరుగు కూడా ఇంట్లో చేసింది తీసుకోవచ్చా అని అడుగుతారు. ఇంట్లో చేసింది అయితే మాత్రం దాంట్లో వాటర్ క్వాంటిటీ అంతా తీసేసి మంచి గట్టి పెరుగునైతే వేసుకోండి. పెరుగు అలా ఎలా వాటర్ తీసేయచ్చు అని అంటే, మీరు పన్నీర్ చేసే పద్ధతి ఉంది కదండి, అలాగే ఒక మస్లిన్ క్లాత్లో అయితే మనం పెరుగుని వేసేసి కింద మెష్ లాంటిది పెట్టేస్తే మనకు వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అనమాట. దాన్నైనా వాడచ్చు, లేదంటే సింపుల్గా ప్యాకెట్ పెరుగు వాడండి. ఎందుకంటే దాంట్లో అయితే కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకని అనమాట. మీకు మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం ఈ టిప్స్ కంపల్సరీ అండి. మార్కెట్ పెరుగు కానీ ఇంట్లో పెరుగు అయితే నేను చెప్పిన విధంగా హంకర్డ్ లాగా చేసి మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బేకింగ్ సోడా అనేది యాడ్ చేస్తున్నాను. అదెంత అంటే 1/2 టీ స్పూను ప్లస్ 1/8 టీ స్పూను, 1/4 టీ స్పూన్. మీకు మెజర్మెంట్స్ అన్ని ఇస్తానులేండి, ఓకేనా. ఇక్కడైతే నేను మంచిగా ఇందులో, అంటే ఇది ఏమవుతుందంటే కర్డ్ ప్లస్ బేకింగ్ సోడా అనేది మంచిగా రియాక్ట్ అవుతుంది. సో దాన్ని ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెడితే మనకు ఎగ్ గినక బీట్ చేస్తే ఫోమీగా అవుతుంది చూడండి, అలా వచ్చేస్తుంది అనమాట. ఈలోపు ఏం చేయాలి అంటే, మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మెజర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్నైతే కంపల్సరీ ఒక 4 to 5 టైమ్స్ అయితే జల్లించుకోవాలండి. కంపల్సరీగా ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. గోధుమ పిండితో చేసినప్పుడు కొంచెం హైట్గా పెట్టేసుకొని ఈ విధంగా అయితే గోధుమ పిండిని 4 to 5 టైమ్స్. మైదా అయితే ఒకసారి జల్లించుకుంటే సరిపోతుంది, కానీ ఇది డెన్సర్గా ఉంటుంది కాబట్టి మనకు ఆ ఏరియేషన్ అనేది రావడం కోసం అయితే ఖచ్చితంగా 4 to 5 టైమ్స్ అయితే జల్లించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. సో రీప్లేస్ చేయకపోవడం పక్కన పెడితే, గోధుమ పిండితో చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ టిప్స్ కూడా ఫాలో అవుతూ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది. అది కూడా ఎగ్లెస్లో. కొంచెం ఎగ్దైనా పర్వాలేదండి, ఎగ్లెస్లో మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. నేను చెప్తున్న టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, ఓకేనా. ఇక్కడైతే నేను నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాతీగా అయిపోయింది. ఇక్కడ ఆయిల్ ప్లస్ ఎసెన్స్ యాడ్ చేస్తానండి. ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి మీకు మెన్షన్ చేస్తున్నాను చూడండి, 110 గ్రామ్స్ సరిపోతుంది. 110 to
110 సరిపోతుంది, లేదా 115 వరకైనా వేసుకోవచ్చు. ఇక్కడ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ మాత్రం కంపల్సరీగా మర్చిపోకుండా యాడ్ చేయండి. ఎసెన్స్ యాడ్ చేయడం మర్చిపోతే మాత్రం అస్సలు టేస్ట్ బాగోదు. సో ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అయితే 1.5 టీ స్పూన్ అయితే నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను. మొత్తం కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడానికి బ్యాటర్ రెడీ చేయడానికి వెళ్తున్నామో అప్పుడు ఖచ్చితంగా ఓవెన్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఓవెన్ సెట్టింగ్స్ గురించి కూడా ఇంపార్టెంట్ టిప్ ఒకటి చెప్తాను చూడండి. మీరు జనరల్గా 180 డిగ్రీస్లో లేదా 160 డిగ్రీస్లో మీరు ఎక్కడ బేక్ చేస్తారో దానికన్నా కూడా ఒక 20 డిగ్రీస్ ఎక్కువగా పెట్టుకొని ప్రీహీట్ చేయాలి. ఎందుకు అనంటే ఇది గోధుమ పిండితో కదండి, కొంచెం హై టెంపరేచర్లో బేకింగ్ అనేది చేయాలి. అలా అని మొత్తము 180 డిగ్రీస్లో బేక్ చేయాలంటే అలా కాదండి. జస్ట్ ఫస్ట్ 10 మినిట్స్ మాత్రమే హై హీట్లో బేక్ చేసిన తర్వాత మళ్ళీ 160 డిగ్రీస్కి అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇదంతా స్టవ్ మీద అయితే ఎలాగా అనంటే స్టవ్ మీద కూడా నేనైతే ఎప్పుడు మైదాతో చేసిన కేక్స్ అయితే సిమ్లో బేక్ చేస్తానండి. సో మీరు అదేంటంటే కొంచెం హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ సిమ్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద బేక్ చేసే వాళ్ళైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదైతే బ్యాటర్ మొత్తం ఇలా థిక్గానే ఉంటుందండి. మరీ రిబ్బన్ కన్సిస్టెన్సీ మైదాతో చేసిన కేక్ లాగా అయితే రాదు. బట్ మీరు ఒక్కసారి చేసి టేస్ట్ చేయండి. అసలు మైదాతో చేసే కేక్స్ నథింగ్ అంటారనమాట, అంత టేస్టీగా ఉంది. సో ఈ విధంగా అయితే బ్యాటర్ మొత్తం కలిపేసుకొని మీకు మరీ ఉండలు ఎక్కువ అనిపిస్తే ఒక 10 to 15 సెకండ్స్ విస్కర్తో అనేసేయండి. ఆ ఉండలన్నీ నార్మల్ అయిపోయేలాగా, స్మూత్గా అయిపోయేలాగా. ఇక్కడైతే నాకు అవసరం పడలేదు, బట్ అవసరం అనిపిస్తే అలా చేయండి. ఇదంతా కూడా బ్యాటర్ నేను 8x8 టిన్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి నాకు వెయిట్ 900 గ్రామ్స్ వరకు వచ్చిందనమాట. మీరు రౌండ్ టిన్ అయినా 8x8 టిన్ అయినా పర్వాలేదు. 7x7 అయితేనేమో హైట్ వస్తుందండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మిగతాయన్నీ మన ఇష్టం అనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను డ్రై ఫ్రూట్స్ వేసాక 900 గ్రామ్స్ వరకు వచ్చింది బ్యాటరు. దీన్నైతే నేను చెప్పిన విధంగా ముందైతే నేను నా ఓవెన్ 160లో చేస్తాను కాబట్టి 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్కి పెట్టి ఇది టిన్ అనేది ఓవెన్లో పెట్టాక ఒక 10 మినిట్స్ 180 డిగ్రీస్లో బేక్ చేసి రిమైనింగ్ టైం అంటే మొత్తం టోటల్ టైము 35 మినిట్స్ బేక్ చేశానండి. ఆ 35 మినిట్స్లో మిగతా 25 మినిట్స్ అయితే 160 డిగ్రీస్లో బేక్ చేశాను అనమాట. అర్థమవుతుందా అండి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. కొంచెం బాదం తక్కువ అనిపించేసింది, సో మళ్ళీ గ్రేట్ చేసి వేశాను. బట్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపించడం కోసం అయితే నా దగ్గర ఫోన్లో ఫుటేజ్ మెమొరీ అయిపోయిందండి. బట్ ఏం చేశానంటే ఇప్పుడు మీకు చూపించిన బ్యాటర్లో ఇవన్నీ వేశాను కదా, ఆల్రెడీ నేను 1 వీక్ బ్యాక్ లైవ్లో చేస్తుండగా ఇంటర్నెట్ పోయింది. సో అప్పుడు చేసిన కేక్ అనమాట ఇది గోధుమ పిండితో. బట్ ఇది సేమ్ రెసిపీ అండి నేను ఫాలో అయ్యింది. బట్ అప్పుడు ఆ రోజు టూటీ ఫ్రూటీ వేశాను, ఈరోజు ఓన్లీ డ్రై నట్స్ వేశాను అనమాట. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా హెల్దీ రెసిపీ ట్రై చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి.